శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగమనందు ఈవేళ మనం 23వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంచితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. భగవానుడు చెబుతూ ఉన్నాడు, సుఖము అనేది ఎట్లాంటిది? విద్యతో కూడుకున్నటువంటి సుఖమై ఉండాలి. ఏ విద్య? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యతో కూడుకున్నటువంటిదే నిజమైనటువంటి సుఖం. అది నిజమైనటువంటి నాశము లేనటువంటి స్థితి. కాబట్టి సుఖం ఎట్టిది అంటే అనంతమైనది, ఇంద్రియాతీతమైనది, నిర్మల బుద్ధిచే గ్రహింపదగినది. బుద్ధి నిర్మలమగునప్పుడు అది తన ఉపాధి రూపమును కోల్పోతుంది అని మనం చెప్పుకున్నాం. మనకు అట్టి ఆత్మానందమున మగ్నుడయుండు యోగి అచ్చోటి నుండి మరల చెల్లింపడనియు దాని యందే సుఖించి రమిస్తూ ఉంటాడని మనం తెలుసుకున్నాం. ఇక ప్రపంచములోని అన్ని లాభముల కంటే గొప్ప లాభము అట్టి ఆత్మానందము. అది ఒక్కటే కావున ధ్యానయోగి ఆ దానిని వడసినప్పుడు దానినే సర్వోత్తమ లాభముగా నెంచి తక్కిన ప్రాపంచిక లాభములన్నిటినీ దాని చుట్టూ దిగదుడిసివేయును. లోకములో ప్రతి జీవియు లాభమునే కోరుతాడు, కానీ నిజమైనటువంటి లాభము ఏమిటో తెలియక అశాంతికి లోనవుతూ ఉంటాడు. విషయ సుఖములను కోరి విషయ సుఖములతో ఆనందము రాదు. అందుచేత నిజమైనటువంటి సుఖము ఎక్కడ ఉన్నది అంటే ఆత్మానందమే నిజమైనటువంటి సుఖం. ఈ మనసుని ఆత్మతో లయము చేసినప్పుడు, అమనస్కుడై ఉన్నప్పుడు, ఏ కోరికలు లేని కోరిక రహిత స్థితిని పొందినప్పుడు అతనికి సుఖ దుఃఖములతో సంబంధం ఏమున్నది? రెండింటికి అతీతంగా ఉంటాడు. ఆ దానిని పొందినవాడు తక్కిన ఏ ఇతర వస్తువును కానీ లాభమును కానీ తుదకు బ్రహ్మాండ ఆధిపత్యము కూడా వాడు లెక్క చేయుడు అని సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అట్టి ఆత్మస్థితియే యోగమని చెప్పబడినది. దుఃఖము యొక్క గంధము కూడా లేని వినిర్మల స్థితి. బాగా గమనించాలి. ఇక్కడ దుఃఖము యొక్క గంధము కూడా లేని నిర్మల స్థితి అది. అనగా ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిని నీ వదులుకున్నా ఆ పనిలో వచ్చినటువంటి నష్ట లాభముల యొక్క సంకల్ప వికల్పములు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఇంగవ గట్టిని గుడ్డలాగా. ఆ గుడ్డలో ఇంగవ లేకపోయినా ఆ గుడ్డలో ఆ ఇంగవ వాసన ఏ విధంగా వస్తుంటుందో ఆ విధంగా నీవు సంకల్పములు వదులుకున్నా కూడా నీవు అనుభవించినటువంటి అనుభవములు నిన్ను వెంటాడుతూ అది కనపడుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి స్థితి పొందిన వాడికి ఈ మనసు లేకుండా ఆత్మలో లయమైనటువంటి మనసు, అటువంటి నిస్సంకల్ప స్థితిని పొందుతున్నటువంటి మనసు సంకల్పములకు ఎప్పటికీ కూడా లోను కాదు. కనుకనే దుఃఖ సంయోగము అని చెప్పబడినది. దానిని గూర్చి పేర్కొనిది. ప్రపంచములో ధన వియోగము, పుత్ర వియోగము మొదలైన ఏ వియోగమైనను క్లేశమును కలుగజేయును గాని భగవానుడు తెలిపిన ఈ ఆత్మ స్థితి రూప దుఃఖ సంయోగ వియోగము మాత్రము బ్రహ్మానందము కలుగుజేయును. అయితే అట్టి స్థితి ఎవరికి చేకూరగలదు? పట్టుదలతో కూడిన ధీర చిత్తము గలవానికే చేకూరును. దుర్బల చిత్తునకది లభించదు. కనుకనే అనిర్వణ చేత సాహ అని ఇట చెప్పబడినది. ధైర్య సాహసములతో కూడినదియు నేను తప్పక పొందిదను అను విశ్వాసము కలిగి ఉన్నదియునగు మనస్సే పరమాత్మ రూప లక్ష్యమును పొందగలదు. అభ్యాస కాలమున
ఎన్ని ఆటంకములు వచ్చినను జంకకుండునదియు పట్టుదలతో కూడినదియునగు అనిర్విన్న నిశ్చయ చిత్తమే ఆత్మానుభూతిని పడయగలదు అని ఇచ్చట స్పష్టముగా భగవానుడు చెప్పి మనకి ధైర్యోపేతాన్ని ఇచ్చారు. కావున మాయ పలు విధముల యత్నించుచుండును. ఒక్కొక్కప్పుడు సుఖములనిచ్చి ఒక్కొక్కప్పుడు దుఃఖములనిచ్చి అది మోసగించుచుండును. అత్తరి వివేకవంతుడు ఇది మాయా పరీక్ష అని తలంచి భగవంతునిపై సద్గురువుపై అపరిమిత విశ్వాసము కలిగి ధైర్యముతో మోక్ష మార్గమున నిలదొక్కుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. చిత్తము దేనిచే నిరోధించగలదు అన్నప్పుడు యోగ సేవచే అనగా అభ్యాసముచే చిత్తాన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు. ఎట్టి చిత్తము ఆత్మయందు లయించగలదు అన్నప్పుడు విషయముల నుండి గ్రహింపబడిన చిత్తము విషయములను గ్రహించి నిగ్రహింపబడినటువంటి చిత్తము అని మనకు తెలియబడుతుంది. ఆత్మను దేనిచే చూడగలరు అన్నప్పుడు శుద్ధ మనస్సుచే నిర్మల బుద్ధిచే చూడగలరు. ఎచ్చట తన యందే తన హృదయముననే చూడగలరు. ఆత్మ దర్శనము వలన కలుగు ఫలితమేమైనా ఉన్నదా అంటే అత్తడి జీవునకు అపరిమిత ఆనందము కలుగును, మోక్ష సంప్రాప్తించును. మోక్షము అనగా బంధముల నుండి విముక్తుడు కాగలుగుతాడు. ఆత్మసుఖం ఎట్టిది అంటే ఇంద్రియములకు అగోచరమైనది, ఇంద్రియములకు గోచరము కాదు. ఇంద్రియములకు గోచరము కానిచో ఇక దానిని తెలుసుకొనుట ఎట్లు అని మనకు అనుమానం వస్తుంది. నిర్మల బుద్ధిచే విశుద్ధ మనస్సుచే దానిని తెలుసుకొనవచ్చును. బుద్ధిగ్రాహ్యం. ఆత్మస్థితిని బడసిన వాడేమి చేయును అన్నప్పుడు నిరంతరము ఆత్మయందే రమించుచుండును. ఆ చోటు వీడి ఇంకా వేరే ప్రదేశమునకు ఎన్నడూ కూడా వెళ్ళడు. ఏ కర్మములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా తన మనసు ఆత్మతో లయమై మమైకమై ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ప్రపంచంలో అన్ని లాభముల కంటే గొప్ప లాభమేది అన్నప్పుడు ఆత్మలాభమే గొప్ప లాభము. ఆత్మ ప్రాప్తే నీకు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి లాభము. నష్టము అనేది చెవి చూడవలసి ఎప్పటికీ రాదు. ఆత్మస్థితి ఎందున్న వానికి గురుతేమి అన్నప్పుడు ఎటువంటి ఘోర దుఃఖములు సంప్రాప్తించినను లవలేశమైనను చెలింపడు. అటువంటి వాడు ఆత్మస్థితిపరుడు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. మనములను మనమే పరిశీలన చేసుకోవలసి ఉంటుంది. కావున దుఃఖములు తొలగుటకు ఉపాయమేమి అన్నప్పుడు ఆత్మయందు స్థితి కలిగి ఉండుటయే, ఆత్మానుభవమును బడయుటయే అని మనకు తెలియబడుతూ ఉంది. ఆత్మస్థితి ఎట్టిది? దుఃఖ సంపర్కము ఏమాత్రము లేనట్టిదే ఆత్మస్థితి. అది ఎట్లు లభింపగలదు అన్నప్పుడు కష్టములకు జంకని మనస్సు చేతను పట్టుదల చేతను లభింపగలదు. అట్టి ఆత్మస్థితిని పడయుటకు గాను అవలంబించవలసిన ధ్యాన పద్ధతిని 2 శ్లోకముల ద్వారా భగవానుడు మనకు తెలియచేస్తాడు. రేపు ఎల్లుండికి మనం తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.